ఐడిటీవీ మన ఉనికి మన వాణి. దుబాయ్ సంచలన నిర్ణయంతో యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇప్పటి వరకు కూడా యుఎస్ ఇజ్రాయిల్ వార్ దళాలకు మాత్రమే ఆశ్రయం ఇస్తూ కూడా సపోర్ట్ ఇండైరెక్ట్గా ఇస్తూ శత్రు దేశాల మీద యుద్ధానికి ప్రోత్సహించిన దుబాయ్ ఇప్పుడు ఇరాన్ నాశనం అంతం అయ్యే వరకు యుద్ధం చేస్తూ ఉంటుంది. దుబాయ్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం అనమాట. తాజాగా ఆయన ఇప్పటి వరకు కూడా డిఫెన్స్ అంటే ఇరాన్ చేసిన దాడులను ఎదుర్కొంటూ కూడాను డిఫెన్స్లో ఎక్కడ ఏ ప్రమాదాలు జరగకుండాను ఎక్కడా కూడాను హోటల్స్ కానివ్వండి, దుబాయ్లోని టూరిజానికి సంబంధించి ఎటువంటి అంతరాయము ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా టూరిస్టులకు ఈ యుద్ధం నుంచి కూడా రక్షణ కల్పిస్తూ ఇరాన్ చేస్తున్న దాడులను ఎదుర్కొంటూ వచ్చినటువంటి దుబాయ్ ఇప్పుడు అమెరికాకు నేరుగా కూడా ఒక హెచ్చరికలా లేకపోతే సూచన గైడెన్స్ అనాలా, మేము కూడా అమెరికా దళాలు కనుక వస్తే వారితో కలిసి పూర్తి స్థాయిలో ఇంకా డైరెక్ట్గా కూడా ఇరాన్పై అటాక్కు సిద్ధంగా ఉన్నాం, ఇరాన్ను పూర్తిగా నాశనం చేసే వరకు కూడా మేము కూడా ఆలోచించేది లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేస్తున్నటువంటి దాడులను ఎప్పటికప్పుడు ఖండిస్తూ కూడాను ఎప్పటికప్పుడు ఆ ప్రతి దాడులు చేస్తూ తమ దేశాలను తమ నగరాలను కాపాడుకుంటూ వచ్చినటువంటి గల్ఫ్ దేశాల్లో దుబాయ్ అత్యంత ముఖ్యమైనది. ఇరాన్ టార్గెట్ చేసిన నగరాలలో దుబాయ్ నగరం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ ఆర్థికంగాను వాణిజ్యపరంగాను రెండు విధాలను దుబాయ్ను నాశనం చేయాలనేది ఇరాన్ టార్గెట్. ఇప్పుడు దుబాయ్ కూడా ఇరాన్ను నాశనం చేసే వరకు పూర్తిగా మట్టుబెట్టే వరకు కూడా అమెరికన్ దళాలతో ఇజ్రాయెల్ దళాలతో కలిసి రంగంలో దిగబోతోంది. ఇరాన్ నాశనం చేసే వరకు అది 6 నెలలైనా సంవత్సరం అయినా సరే లేకపోతే 2 ఏళ్ళైనా సరే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను అమెరికాకి ఇచ్చేసింది. ఇప్పుడు అదే అమెరికాకు బలంగా మారబోతోంది. అమెరికా ఇజ్రాయెల్ ఆగినా సరే దుబాయ్ ఆగే పరిస్థితి కనపడటం లేదు. ఇరాన్ మీద యుద్ధం ఆపడానికి ఇరాన్ పూర్తిగా మట్టుబెట్టే వరకు కూడా దుబాయ్ వెనకడిగే వేసే పరిస్థితి కనిపించడం లేదు. అంతగా ఇప్పుడు దుబాయ్ ముందుకు అడుగు వేస్తున్న పరిస్థితి, ఇరాన్ను మట్టుబెట్టడానికి రెడీగా ఉంది దుబాయ్.